హైదరాబాద్‌లో బడ్జెట్ షాపింగ్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చే పేరు కేపీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్. ఈ మార్కెట్‌కి చాలా మందొస్తుంటారు. కానీ ఇక్కడ నిజంగా అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఎంత క్రౌడ్ ఉంటుంది? ఎలాంటి షాప్స్ ఉంటాయి? ఈ రోజు షాప్ లోపలికి వెళ్ళకుండా ఈ షాపింగ్ అంతా వాకింగ్ చేస్తూ మీకు కంప్లీట్ ఓవర్‌వ్యూ చూపిస్తాను. అయితే పదండి కలిసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు వావ్ సెలెక్షన్స్. ఈ రోజు మనం హైదరాబాద్‌లో బడ్జెట్ షాపింగ్‌కి చాలా ఫేమస్ అయిన కేపీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్‌కొచ్చాం. ఈ మార్కెట్ గురించి చాలా మంది వినే ఉంటారు. కానీ నిజంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? ఎంత క్రౌడ్ ఉంటుంది? ఎలాంటి షాప్స్ ఉంటాయనేది చాలా మందికి తెలీదు. అందుకే ఈ రోజు నేను షాప్ లోపలికి వెళ్ళకుండా ఈ మార్కెట్ మొత్తం వాక్ చేస్తూ మీకు ఒక ఓవర్‌వ్యూ చూపించబోతున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి కేపీహెచ్‌పీ స్ట్రీట్ షాపింగ్‌ని ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్ మొత్తం చాలా బిజీగా ఉంది. 2 వైపులా కూడా మనకి షాప్సే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా డ్రెస్ షాప్స్, ఫ్యాషన్ స్టోర్స్, ఫుట్‌వేర్, బ్యాగ్స్, యాక్సెసరీస్ ఇలా ఎన్నో షాప్స్. షాపింగ్‌కొచ్చిన వాళ్ళతో ఈ రోడ్డంతా కూడా ఫుల్‌గానే ఉంది. వీకెండ్స్‌లో అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మీరు ఫ్రీగా ప్రతి షాపు ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే గనక వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో వస్తే మీరంతా కూడా కొంచెం ఫ్రీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే వీకెండ్స్‌లో మనకి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంత క్రౌడ్ ఉంటుంది. వీక్ డేస్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. ఇలా నడుస్తూ చూస్తూ ఉంటే ప్రతి షాప్‌లోనూ మనకి డిఫరెంట్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. బడ్జెట్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒకే చోట అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికొస్తే ఒక షాప్‌లోనే కొనకుండా 2, 3 షాప్స్ కూడా మనం కంపేర్ చేసి కొనుక్కోవచ్చు. మీకు గనక బార్గెనింగ్ చేసే టాలెంట్ ఉంటే ఇంకా మంచి ప్రైస్‌కే మీరు బెస్ట్ షాపింగ్ చేయొచ్చని నేను చెప్తాను. ఏదైనా డ్రెస్ గానీ, యాక్సెసరీస్ కానీ ఒకసారి కొనే ముందు క్వాలిటీ చెక్ చేసుకొని కొనుక్కోండి. మార్కెట్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది ఇక్కడైతే. ఈరోజు కేవలం నేను ఓవర్‌వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. షాప్స్‌లోకి వెళ్లి షూట్ చేయలేదు. ముందుగా ఈ మార్కెట్ ఎలా ఉంటుందో మీకొక క్లియర్ ఐడియా ఇవ్వాలనిపించింది. మీరు మీ ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ బడ్జెట్ షాపింగ్ కోసం ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దానికి ఈ ఓవర్‌వ్యూ అయితే చాలా బావుంది. అలాగే షాపింగ్ చేయడానికి కూడా బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మనకన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరుకుతాయి. ఇయర్ రింగ్స్, సెట్స్, డ్రెసెస్, కుర్తీస్ ఇలా అన్నీ ఒకే చోట షాపింగ్ చేసుకోవచ్చు మనం. అన్నీ ఒకే చోట షాపింగ్ చేయాలంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మంచి క్వాలిటీ చూసుకొని మీరు బార్గెనింగ్ చేసుకొని మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డైలీ వేర్ టాప్స్ వచ్చి 150 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నడుస్తుంటే నిజంగానే ఒక షాపింగ్ వైబ్ ఉంది. ఎటు చూసినా జనాలు, షాపింగ్స్ ఇలా అంతా కూడా బిజీగా ఉంది. నాకైతే ఇలాంటి షాపింగ్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అందులోని స్ట్రీట్ షాపింగ్స్ అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే ఒకే చోట మనకి చాలా షాప్స్ ఉంటాయి. మనకు నచ్చిన కలెక్షన్ వెతుక్కోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వస్తే మనం ఒక షాప్ లోనే కొనేయకుండా కొంచెం టైం తీసుకొని ప్రతి షాప్ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఏ షాప్‌లో మంచి కలెక్షన్ ఉందో మనం అక్కడ కొనుక్కునే బెటర్ ఆప్షన్ ఉంటుంది. చూడ్డానికి ప్రతీదీ చిన్న షాప్ గానే కనిపించినా లోపల మాత్రం మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే స్ట్రీట్ షాపింగ్‌కొస్తే కొంచెం టైం స్పెండ్ చేసే రావాలి. ఎందుకంటే మరి ఏదన్నా మంచి కలెక్షన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకైతే ఈ ఏరియా మొత్తం చాలా యాక్టివ్‌గా అనిపించింది. ఎంత నడుస్తున్నా బోర్ అనిపించడం లేదు. మీరు గనక హైదరాబాద్‌లో ఉండుంటే ఒకసారి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఈ మార్కెట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఈవినింగ్ టైమ్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఇక్కడికొచ్చే ముందు ఏం కొనాలని ఒక చిన్న ఐడియా ఉంటే మీకు మీ షాపింగ్ ఇంకా ఈజీగా అయిపోతుంది. లేకపోతే అన్ని షాప్స్ చూస్తూ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. మొత్తానికి ఈరోజు మార్కెట్‌ని వాక్ చేస్తూ నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇంకా లోపలికి వెళ్లి షాప్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కనిపిస్తాయి. మనకి స్ట్రీట్ షాపింగ్ మెట్రో స్టేషన్ దగ్గర మాన్యువర్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎండింగ్ వచ్చి మనకి మంగళ్య షాపింగ్‌తో ఎండ్ అవుతుంది. ఈ మిడిల్ అంతా కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ అంతే. డ్రెసెస్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, జ్యువెల్లరీ ఆల్ ఐటెమ్స్ ఏ టు జెడ్ కలెక్షన్స్ మనకిక్కడ దొరుకుతాయి. ఈ రోజు నేను మీకు జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. ఈ షాప్స్ లోపలికి వెళ్లి ఒక్కో షాప్‌లోనే ఉన్న కలెక్షన్స్, ప్రైజెస్, క్వాలిటీ ఇవన్నీ కావాలి అంటే ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ వీడియో కావాలి అంటే కింద కామెంట్స్‌లో పార్ట్ 2 అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ గనుక ఎక్కువొస్తే నేను ప్రతి షాప్‌లోకి వెళ్లి పూర్తిగా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు డీటెయిల్డ్ వీడియో తీసుకొస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బడ్జెట్ షాపింగ్ వీడియోస్ కోసం మన వావ్ సెలెక్షన్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.